పండుగ వచ్చిందంటే చాలు పిండి వంటలను చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. కొన్నేళ్లుగా ఆ ట్రెండ్ పోయింది. మారుతున్న కాలం కావచ్చు, లేదంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, మనుషులంతా బిజీ అవడంతో మార్కెట్లో దొరికే పిండి వంటలనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇక సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా. సో స్వగృహ ఫ్రూట్స్ లో అమ్మకాలు ఎలా సాగుతున్నాయి, కస్టమర్ల టేస్ట్ కి తగ్గట్టు ఎలాంటి రుచులను వాళ్ళు అందుబాటులో ఉంచారు, నగరంలో ఉన్న కొన్ని స్వగృహ ఫ్రూట్స్ ని ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ లో విజిట్ చేసేద్దాం. ఇక్కడ తెలంగాణ పిండి వంటల్లో చాలా పెట్టింది పేరు. నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, సో సంక్రాంతి పండుగ కల్లా ఇక్కడ కనిపిస్తుంది, ఎవరింటికి వెళ్ళినా చూద్దామన్నా ఏ నలుగురు కూర్చొని ఇట్లా చేయలేరు. సో ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఏమేమి ఆర్డర్స్ వచ్చాయి, ఎట్లాంటి వంటకాలు మీరు ప్రిపేర్ చేస్తున్నారు? ఆర్డర్స్ ఎక్కువ కర్జలు, అరిసెలు, స్వీట్నే, సకినాలు. ఇప్పుడు సంక్రాంతి అంటే సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డు అట్లాంటివి బాగా ఎక్కువ తీసుకుంటారు. అది మామూలుగా కూడా మా దగ్గర లడ్డు, ఈ పేని అవి కూడా ఎక్కువ ఉంటాయి, అమౌంట్ ఎక్కువ ఉంటాయండి. సంక్రాంతి అనేసరికి ఎక్కువ మోస్ట్లీ సకినాలు, కర్జలు, నువ్వుల లడ్డు, అరిసెలు అండి ఎక్కువ, వాటికి ఎక్కువ ఉంటుంది. మిగతా అవి అన్నీ కూడా మురుకులు, ఈ వడప్పలు, వాటికైతే ఎప్పటికీ ఇయర్ లాంగ్ ఉంటూనే ఉంటుందండి. ఇయర్స్ బ్యాక్ మామూలుగా అమ్మకాలు ఎట్లా ఉండేవి మేడం? ఈ మధ్య కాలంలో అసలు ఇంట్లో నలుగురు కూర్చొని నలుగురిని పిలుచుకొని ఇట్లా వంటకాలు చేసుకునే ఆనవాయితీ అయితే చాలా వరకు తగ్గింది. ఏ అరకిలోనో కిలోనో పోసుకోవాలనుకుంటే కూడా ఇద్దరు ముగ్గురు అవసరం పడుతుంది. సో ఇప్పుడు మీ బిజినెస్ ఎట్లా ఉంది, అమ్మకాలు ఎట్లా నడుస్తున్నాయి పండుగలో? అమ్మకాలు అయితే 10 years బ్యాక్ ఇప్పటికి డబుల్ అనుకోవాల్సిందే. మామూలుగా ఏ పెళ్ళిళ్ళగా ఆర్డర్స్ కానివ్వండి, ఎవరికైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలన్నా కూడా మామూలు స్వీట్ షాప్ల కంటే ఇవి బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో కూడా చాలామంది గిఫ్ట్కి పెళ్ళిళ్ళలో కూడా రిటర్న్ గిఫ్ట్స్, ఏ ఫంక్షన్ అయినా కూడా గృహప్రవేశాలు కానివ్వండి, ఎనీ ఫంక్షన్స్, వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, వాటికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఈ ఐటమ్స్ ఇస్తుంటుంటారు బాగా. ఈ మధ్యకాలంలో రేట్తో పెద్ద పని లేకుండా క్వాలిటీ చూస్తున్నారు ఎక్కువగా కస్టమర్స్. సో వీటి ప్రిపరేషన్లో ఆయిల్ కావచ్చు, ఐటమ్స్లో ఇప్పుడు అన్ని రేట్లు బయట పెరిగిపోయాయి. సో దానికి తగ్గట్టు మీరేమన్నా రేట్లు పెంచారా? ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇంకా మేము పెంచలేదండి. ఈ ఇయర్ అయితే రేట్స్ లాస్ట్ ఇయర్ ఏ రేట్ ఉందో అదే రేట్లు నడుస్తున్నాయి. మామూలు యాక్చువల్ అయితే ప్రతి జనవరి పెంచుతుంటాము, ఈసారి అయితే ఇంకా చేయలేదండి. అది ఇంకా నెక్స్ట్ మంత్ ఆలోచిస్తాము. అది సో మొత్తానికి కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు టేస్టీ వంటకాలు ఏవైతే కస్టమర్ల ఆర్డర్ మేరకు తీపి వస్తువులు కావచ్చు, లేదంటే కారానికి సంబంధించిన మురుకులు, వడప్పలు, అట్లాగే సకినాలు కావచ్చు, ఇట్లాంటి అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంచి వాళ్ళకు అందుబాటులో ధరల్లోనే అందిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మనం మాట్లాడిద్దాం. మీరు చెప్పండి, యాజ్ ఎ వర్కర్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పని చేస్తున్నారు? సో మామూలుగా నలుగురు కూర్చొని ఇట్లా చేయమంటే మాత్రం మనం ఇంట్లలో కూర్చుంటే కష్టం కదా. ఇట్లా మీరు నవ్వుతూ, మాట్లాడుతూ, ముచ్చట్లాడుతూ కూడా ఈ వర్క్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమేమి ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంటారు? మేము సకినాలు, మురుకులు, గారెలు, అరిసెలు, లడ్డు అన్నీ చేస్తాం. బాగా మంచిగా అనిపిస్తుంది మాకు. అందరం ఆడలో ఉన్నాం కాబట్టి బాగుంటుంది. పండుగలు వచ్చిందంటే కొంచెం ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంది కదా, అంటే ఎట్లుంటుంది వర్క్ సిస్టమ్? పండుగలు వచ్చినాయంటే ఉంటాం, గంట అర్ధగంట ఎక్కువనే ఉంటాం, చేసుకుంటాం, అందరం కలిసి వెళ్ళిపోతాం. పని తక్కువ, ఆర్డర్ తక్కువ ఉన్నప్పుడు తొందరగానే వెళ్తాం. మీరేం చేస్తారు? రిటర్న్ అయితే స్వీట్ కి కనిపిస్తుంది, ఖర్జూరా అంటారా? అది నువ్వుల కజ్జలు, కొబ్బరి కజ్జలు, కోవా కజ్జలు, పల్లి బెల్లం కజ్జలు, నువ్వుల పల్లి బెల్లం కజ్జలు, పుట్నాలు, కొబ్బరి కజ్జలు, అన్నీ ఉంటాయి ఇక్కడ ఐటమ్స్. రోజుకి ఎన్ని కిలోలు చేస్తారు? ఇట్లా పండుగ వచ్చినప్పుడు ఆర్డర్స్ ఎట్లుంటాయి? మీరు ఎన్ని కిలోలు స్వీట్ ఐటమ్స్ చేస్తుంటారు? అంటే రోజుకి 50-60 కిలోల దాకా చేస్తూనే ఉంటాం. పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పేనీ చేస్తాం, మార్నింగ్ ఈవినింగ్ కజ్జలు చేస్తా. అట్లా అన్ని స్వీట్లే అనుకో. ఇక్కడ అరిసెలు చేస్తారు కదా, సో ఎన్ని కేజీలు ఎంత టైం లోపు చేస్తారు? ఎట్లుంటుంది? ఎంత టైం అని అంటే మేము 1 గంట సేపట్లో ఒక 10-15 కిలోలు చేస్తాము. ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారంగా ఒక రోజు ముందే ఇవ్వాలి ఆర్డరు, దాని ప్రకారం చేస్తాము. డైలీ అయితే అరిసెలు, గారెలు, సకినాలు, నువ్వుల లడ్డు, నువ్వుల పల్లి లడ్డు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో ఎక్కువగా మీ సంక్రాంతికి మీ దగ్గరకు వచ్చే ఆర్డర్స్ ఎక్కువ ఐటమ్స్ ఇవే ఎక్కువ చేస్తున్నాము అనే ఐటమ్స్ ఏమైనా చెప్తే ఏం చెప్తావు? 2-3 ఐటమ్లు. బూందీ లడ్డు, గారెలు, సకినాలు, నువ్వుల అరిసెలు ఎక్కువ.
సో ఇప్పుడు నువ్వు చేస్తున్నాయి నువ్వు అరిసెలే కదా, సో నెయ్యి ఇప్పుడు వీటిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయమ్మా? ఇందులో బియ్యం పిండి, పచ్చి బియ్యం, క్వాంటిటీ కావచ్చు క్వాలిటీ సేమ్ అంత అందాజుతో వేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తాయి. సో ఎట్లా వేస్తారు ఇవన్నీ? మేము ఇప్పుడు 13 కిలోలు బియ్యం అయితే 10 కిలోలు బెల్లం వేస్తాము. పచ్చి బియ్యం ఆరబెట్టి దాన్ని పొడి పట్టి పాకం బట్టి వేస్తాము. మంచి క్వాలిటీ మంచి బియ్యమే మేము వాడేది, మంచి నూనెనే. ఒకసారి వాడినామంటే మళ్ళీ వాడం మేము ఆ నూనె ఆయిల్ తీసేస్తాము. ఏదైనా మా దగ్గర ఫ్రెష్ ఐటమ్స్ ఫ్రెష్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ సంక్రాంతికి ఫేమస్ అంటే నాన్ వెజ్ ఎక్కువ, చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పచ్చళ్ళు బాగా నడుస్తుంది. ఇప్పుడు పొద్దుంతా ఇప్పుడు స్వీట్లు చేస్తారు కదా, సాయంత్రానికి పెట్టుకుంటారా పచ్చళ్ళు, లేదంటే ఒక రోజు పచ్చళ్ళు ఒక రోజు స్వీట్స్ అట్లా తయారు చేస్తారా? కంటిన్యూ అయితేనే ఉంటాయి అన్ని ఐటమ్స్. ఇప్పుడు ఇవి చేయాలా ఇవి చేయొద్దని ఏం లేదు, ఎట్లా అవి వస్తూనే ఉంటే అట్లా ఒక్కొక్కరు చేస్తూనే ఉంటారు. ఒక పని మీదనే ఒకరు అన్నట్టు ఉండరు. ఇది చేసి ఏ ఆర్డర్ వస్తే ఆర్డర్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా. అప్పట్లో ఆడవాళ్ళలో మీకు వచ్చిన పనే ఇప్పుడు మీకు ఉపాధి అవకాశంగా మారింది కదా, ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇట్లా అన్ని కూర్చొని వంటలు చేయడము ఇదంతా? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా చేసుకుంటురానే అందరు చేసుకుంటారు. కొంతమంది సేవగాని వాళ్ళు చేసుకోవచ్చు, సేవనమ్మా చేసుకుందాం చేసుకుంటాం. ఆర్డర్ వచ్చిన చేసుకుంటారు, ఇంట్లో నేను చేసుకుంటారు, పిల్లలు ఎత్తే చేసుకుంటారు. అప్పట్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేటోళ్ళు కదా, చాలా కుటుంబంలో చాలా మంది ఉండేటోళ్ళు, నలుగురు కలిసి చేసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఆర్డర్లే ఇస్తారు కదా ఇట్లా. ఇప్పుడు పైసలు ఉంది అమ్మ, పైసలతోటే పని కాదు. ఇప్పుడు అప్పుడు పైసలు లేదుగా, తక్కువ ఉందిగా అప్పుడు. అందుకోసం ఇప్పుడు 2 పొయ్యిలకు సంబంధించి 2 నువ్వే మెయింటైన్ చేస్తున్నావు. సో ఇంత పని కావాలంటే నీకు స్టామినా కూడా కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఓపిక? ఇష్టం ఉంటే ఓపిక వచ్చేస్తుంది అంట. ఇష్టం ఉంటేనే అమ్మ, శాతం అయితే ఇష్టం ఉంటేనే చేయగలరు. అట్లా చేత కాకుంటే చేయలేదు. మొత్తానికైతే ఉపాధితో పాటు నలుగురిలో కూర్చొని సంతోషంగా గడుపుతున్నామనేసి మాత్రం ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరు చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఇచ్చి తీసుకెళ్లే కస్టమర్లను మాట్లాడిద్దాం. సో మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తారు, సో పండక్కి ఏమన్నా కొనుక్కోవడానికి? ఎస్ అవును, నేను నియర్ బై ఉంటాను, బట్ బిజీ షెడ్యూల్లో ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. కాబట్టి ఈ దీంట్లో ప్రమద ఈజ్ అ వెరీ బిగ్ మిక్చర్ షాప్ అండ్ వీ ఆల్ వీఆర్ ఫాండ్ ఆఫ్, సో కంపల్సరీ తీసుకుంటాం అందరం. సో అప్పటిలాగా ఒక నలుగురు కూర్చొని దోస్తులను, పక్కింటోళ్ళను, లేదంటే రిలేటివ్స్ను పిలుచుకొని చేసుకుంటుండే. కనీసం పొయ్యి పెట్టాలి పండగ పూట అనేసి నామకే వస్తే ఒక కేజీ చేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఆ టైము ఆ ఓపిక 2 లేకుండా పోయింది. ఒకవేళ నిజంగా నలుగురు కూర్చున్నా కూడా అంతే క్వాంటిటీగా అంతే టేస్ట్ కూడా రావట్లేదు. సో అదే రీజనా మిమ్మల్ని నీడి వరకు తీసుకురావడానికి? అది ఒకటి రీజన్, బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ గ్రూప్ని ఫామ్ చేయలేకపోతున్నాము. అట్ ద సేమ్ టైం కూడా తీయలేకపోతున్నాం కాబట్టి వీఆర్ మేకింగ్ దిస్. అండ్ వాళ్ళు చేయడము ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ స్వగృహ కాబట్టి రియలీ వీఆర్ అప్రిషియేటింగ్ ప్రమద. సో మీరు చిన్న ఉన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళు లేకపోతే మీ అత్త వాళ్ళు ఎవరైనా చేసి పంపించడమో లేదంటే మనం ఇంట్లో చేసుకోవడం ఉండేది, ఆ ట్రెండ్ ఇప్పుడు ఉందంట? ఎప్పుడు లేదు మేడం, ఎవరంతా బిజీ లైఫ్ అయిపోయింది, అంత టైం ఎవరికి లేదు, చేసుకునే టైం లేదు, అంత ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. అప్పటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఓపిక లేవు, చేసే ఓపిక లేదు. ఒకవేళ చేయమని మీ వైఫ్ కి కానీ మీ చెల్లెలు సిస్టర్స్ కి చెప్పిన ఆ నలుగురు కూర్చొని చేసేటట్టు ఉందంటారా ఇప్పుడు సిచ్యువేషన్? లేదు మేడం, ఎందుకంటే ఎవరి అంత టైం చేసే అంత లేదు. ఏదైనా పండగలకు కూడా ఎవరు రావట్లేదు, మనమే వెళ్ళి వాళ్ళని కలవడం అవుతుంది అంతే. మేడం ఏమేమి కొన్నారు, ఎట్లున్నాయి రేట్స్? సో టేస్ట్ తో పాటు రేట్స్ కూడా మీకు అందుబాటులోనే ఉన్నాయా? ఇప్పుడు మంచి టేస్ట్ కావాలంటే ఎక్స్పెన్సివ్ పెట్టాల్సిందే, మనకి టైం లేదు కాబట్టి నువ్వుల లడ్డులు, అరిసెలు ఇవి 2 మాత్రం చాలా బాగున్నాయి. మామూలుగా ఈ సంక్రాంతి పండగకి మనం ఇంట్లో చేసుకోవాలంటే మీరైతే మీ చిన్నప్పుడు కావచ్చు మీ మమ్మీ వాళ్ళు ఏమేమి చేసుకునే వాళ్ళు? సెకినాలు, షేగోలు, అప్పాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళం మేమైతే. ఎట్లా అనిపిస్తుంది అందరు కూర్చొని ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉంటుండే. ఊరి నుంచి ఒక 1 వీక్ ముందే వచ్చి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏం కావాలని తెలుసుకొని ఆ గ్రాండ్ మదర్ నుంచి మాకు ఆ లెగసీ ఫార్వర్డ్ అయింది. కానీ ఇప్పుడు టైం లేదు ఎవరికి. అంటే మీకు చేయడానికి వచ్చినా కూడా మెయిన్ ఎస్పెషల్లీ టైం లేకపోవడంతో మనం సగృహ వరకు వస్తున్నాం అంతే. అది ఎగ్జాక్ట్లీ అంతే. మనకి చేసినా ఉన్నా కానీ అందుబాటులో ఇంకా ఇవి ఉన్నాయి కదా అన్నట్టుగా
అట్లా వచ్చాం. ఏమేమి తీసుకోరు ఇప్పుడు? మేము 5 వెరైటీస్ తీసుకున్నాం. అన్ని అరిసెలు, మురుకులు, శకినాలు, అప్పలు, నువ్వుల లడ్డు అన్నీ తీసుకున్నాం. పిండి వంటలు అంటే ఇక్కడ వరకు వచ్చారు. సో పండగ అంతా సెలబ్రేషన్స్లో ఇంకేమేమి చేసుకుంటుంటారు? అంటే మామూలుగా ఇంట్లో కూడా పిండి వంటలు చేసుకుంటే అరిసెలు, సకినాలు అవి చేసుకుంటాం. తప్పకుండా సకినాలు సంక్రాంతికి కంపల్సరీ చేసుకుంటారు ఆ పిండితోటి. భోగి రోజు పులగమని ఇక్కడ తెలంగాణలో స్పెషల్గా నువ్వులు, పప్పు, బెల్లము, బియ్యం అది వేసి అది కంపల్సరీ భోగి రోజు చేసుకుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సజ్జలతోటి రొట్టెలు, అంటే సజ్జలు వేడి కదా అది, అందుకని అసలు ఈ సంక్రాంతి సీజన్లో కంపల్సరీ చేసుకుంటారు వంటలు. ఈ సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ అవి అన్నీ చేసుకుంటారు. కొంతమంది నోములు ఉంటాయి, నోముకుంటే వాళ్ళు ఒక 11 వెరైటీస్ అనుకుంటా కూరగాయలు వేసి కలిగూర అన్ని చేసుకుంటారు. అది కంపల్సరీ చేసుకుంటారు. సో పిండి వంటలు ఇప్పుడు అప్పట్లాగా చేసుకునే ఓపిక చాలా మందికి తగ్గింది అంటారు. సో అంటే మీరు ఇంకా ఏమైనా ప్రిపేర్ చేస్తారా ఇంట్లో ఇవి కాకుండా? ఇవే ఇంకా వెనకటి నుంచి వచ్చేవి ఇవే కదా, లడ్డు ఇవి అవే ప్రిపరేషన్. పేనీలు మాత్రం తెలంగాణ స్పెషలే. నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ సకినాలు చాలా ఇష్టం. నాకు సకినాలు ఎక్కువ తింటాను. ఇంకా అదేవిధంగా హర్షలు బాగుంటాయి, సకినాలు బాగుంటాయి. ఎస్పెషల్గా ఈ ప్లేస్లో వచ్చేసి హర్షలు సూపర్ ఉంటాయి అనేసి విన్నాను. ఎప్పుడన్నా మన అమ్మమ్మలు కానీ మన మమ్మీలు కానీ అట్లా ట్రై చేసినప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఇంట్లో ట్రై చేసినావా? మనం ట్రై చేసినాం అనుకో అది బొగ్గు అయిపోతుంది, అందుకోసం ట్రై చేయను. నేను ట్రై చేయను. ఓన్లీ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు చేస్తుంటారు. అంటే క్రిస్టియన్స్ మేము యాక్చువల్గా. సో క్రిస్మస్ టైంలో అన్నీ చేస్తాం, రోజ్ కుక్స్తో సహా అన్నీ వేసి కూర్చుంటాం అనమాట. సో చేస్తాము, ఇంకా అదేవిధంగా అందరికి పంచుతాం కూడా. ఇక్కడ బాగుంటాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాం తీసుకోవడానికి. సో ఇట్లాంటివన్నీ మనకి ఆల్మోస్ట్ హ్యాండ్ మేడే కాబట్టి ఇంట్లో కూడా ట్రై చేస్తుంటారు కదా. సో ఆ కల్చర్ అనేది కంప్లీట్ గా పోయింది కదా, పెద్ద పండుగలు వస్తే కంప్లీట్ గా. మేడం ఇంట్లో వాళ్ళంతా బిజీ అయ్యిండు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తీసుకొని పోతే 5 నిమిషాల పని అయిపోతుంది. వాళ్ళు ఎక్కువ బిజీ అనుకో, తర్వాత మనం కూడా బిజీ కావాలి ఇంట్లో. అంటే ఇంట్లో వాళ్ళని చేయమంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కూర్చోబెడతారు అన్న నమ్మకంతో ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చేసి. 20 years బ్యాక్ అయితే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం అయితే అంత వ్యవసాయం చేసేటోళ్ళు. ఇంట్లో లేడీస్ అంతా ఫ్రీగా ఉంటారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు లేవు కదా ఉమ్మడి కుటుంబాలు, అంతా ఇద్దరిద్దరే, ఒక ఫ్లాట్లు ఇద్దరే, చేసుకోవటం కష్టం కదా, అందుకని తీసుకెళ్తున్నారు. పిండి వంటలు అంటే ఇంకా ఎస్పెషల్లీ 3 2 అయితే ఖచ్చితంగా ఉండాలి. సో చేయాలంటే వాళ్ళతో పాటు కంపల్సరీగా. ఇప్పుడు వీళ్ళు చేసే పిండి వంటలు కూడా 2 3 ఉండే చేసేటి, అంటే మిషనరీస్ తక్కువ వాడి చేసేటి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువైనా కూడా సాంప్రదాయ వంటలనే వస్తున్నారు. ఒకప్పుడు పండగలు సంక్రాంతి వస్తే ఎట్లుంటుండే, ఇప్పుడు దగ్గర పడుతున్నా కూడా ఆ ఏమంటారు ఆ కల్చర్ కనిపించట్లేదు. జనరేషన్లో ఏమైనా తేడా వచ్చిందంట? జనరేషన్లో తేడా వచ్చింది అనే కంటే కూడా ఎవరికి టైం సరిపోవట్లేదు. ఖాళీ సమయాల్లో ఎక్కడికో అవుటింగ్కి వెళ్ళాలి వీకెండ్ అనుకుంటున్నారు, కానీ అదే పండుగ వచ్చినప్పుడల్లా మన ఊరికి పోదాము, సాంప్రదాయం ప్రకారం చేసుకుందాము, అందరం కలుద్దాము అనే ఫీలింగ్ తగ్గిపోయింది. జనాలకు జనరల్గా పోయిందని నేను అనను, మేబీ ఎక్కడో మర్చిపోయారు. ఏదో కొంతమంది పండుగలు పెద్ద పండుగలు వస్తే పొయ్యి పెట్టి పిండి వంటలు చేసుకుంటున్నారు, చాలా మంది ఇట్లా స్వగృహస్ పైన డిపెండ్ అవుతుంటారు. సో ఈ కల్చర్ చేంజ్ అవ్వడాన్ని ఎట్లా చూస్తారు? ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అనేది మన ట్రెడిషన్కి అదొక మూలస్తంభం లాంటిది. ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ఇంట్లో పెద్దవాళ్ళు లేవు, ఆ నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళుండి వాళ్ళతో పాటు ఉన్న తర్వాత జనరేషన్ నేర్పించి ఆ తర్వాత జనరేషన్కి చెప్తుంటే తెలిసేది. ఇప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ హిట్ ఆన్ ద ట్రెడిషన్. అందుకనే మేబీ ఆ సాంప్రదాయం తగ్గిపోయింది అనుకుంటున్నాను నేను. సో మీరు ఈ పండుగని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మా ఫ్యామిలీలో మటుకు వీ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ట్రెడిషన్స్. ఇప్పటికీ మా పొలం దగ్గర ఫామ్ హౌస్ పెట్టుకున్నాను, అక్కడికి వెళ్తాము. అదే సాంప్రదాయాలు మాకు గుర్తున్నంత వరకు మా నాన్నమ్మ చెప్పింది గుర్తుపెట్టుకొని ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లీస్ట్ నా తర్వాత జనరేషన్ మా పిల్లలకి అవన్నీ తెలవాలని. సో మొత్తానికైతే జనరేషన్లో మార్పు అయితే వచ్చింది. ఒకప్పుడున్న ఓపిక తీరిక ఇప్పుడు జనరేషన్కి చాలా వరకు తగ్గింది. అందులో సాంప్రదాయాన్ని మరవకుండా కొంతమంది ఇళ్లల్లోనే పిండి వంటలు చేసుకుంటున్నప్పటికీ మరికొందరు టైం లేక తీరిక లేక ఇలాంటి స్వగృహ ఫ్రూట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. సాంప్రదాయమైన రుచికరమైన వంటకాలను ఇలాంటి స్వగృహ ఫ్రూట్స్ అందించడంతో రేటు కాస్త ఎక్కువైనా కూడా అందుబాటులో దొరకడంతో ఇలాంటి ఫుడ్ పైన ఎక్కువగా డిపెండ్ అవడంతో 3 పూలు 6 కాయల్లా స్వగృహ ఫ్రూట్స్
ఆర్డర్స్ నడుస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.